So welcome back to Physics Vidya channel, students. So today actually we are going to discuss about refraction at plane surface. So last part. సో రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేస్లో మనం మొత్తం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. లాస్ట్ పార్ట్ ఒకటే మిగిలిపోయింది. ఆ పార్ట్ ఏంటంటే రీఫ్రాక్షన్ త్రూ గ్లాస్ ల్యాబ్లో రీఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది, ఈ పార్ట్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో మనకి టెక్స్ట్ బుక్కి సంబంధించి 2 షిఫ్ట్స్ ఇచ్చాడు. ఒకటి లేటరల్ షిఫ్ట్ అన్నాడు, ఒకటి వెర్టికల్ షిఫ్ట్ అన్నాడు. సో లేటరల్ షిఫ్ట్ గురించి, ఆ వెర్టికల్ షిఫ్ట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో దానికి సంబంధించిన 2 ఫార్ములాస్ ఇక్కడ రాసాను చూడండి. సో లేటరల్ షిఫ్ట్కి ఒక ఫార్ములా ఉంది, వెర్టికల్ షిఫ్ట్కి ఒక ఫార్ములా ఉంది. సో దిస్ ఈజ్ ఎ వెర్టికల్ షిఫ్ట్ ఫార్ములా అయితే n రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ బై థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ మైనస్ వెర్టికల్ షిఫ్ట్. ఇది ఒక ఫార్ములా. అంటే లేటరల్ షిఫ్ట్ యొక్క ఫార్ములా, లేటరల్ షిఫ్ట్ వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ sin 1 మైనస్ r బై కాస్ r. sin 1 minus r by cos r. I and r are incident angles and refracted angles. సో ఈ 2 ఫార్ములాస్ మనం క్లియర్గా ఎలా వచ్చాయి, ఎలాగా డెరైవ్ అయ్యాయి అనేది మనం ఐఐటి సిరీస్లో తెలుసుకుంటాం. మనం స్టేట్లో డిస్కస్ చేయట్లేదు కాబట్టి అవి నేను డిస్కస్ చేయను. కాకపోతే ఈ 2 యాక్టివిటీస్, లేటరల్ షిఫ్ట్, వెర్టికల్ షిఫ్ట్ యాక్టివిటీస్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడో అది క్లియర్గా చెప్తాను. సో అండ్ ఎక్స్పెరిమెంట్స్ మనకి యూట్యూబ్లో నేను 2-3 వీడియోస్ చూసాను, చాలా బాగా చేశారు. ఒక 5 to 6 minutes వీడియో, అది చూడండి. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే కంటెంట్ ఏంటో చెప్తాను, అసలు ఏం జరుగుతుంది అనేది చెప్తాను. ఓకే, సో ఈ యాక్టివిటీకి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి? డ్రాయింగ్ బోర్డు, చార్ట్ పేపరు, క్లాంప్స్, స్కేలు, పెన్సిల్, గ్లాస్ ల్యాబ్, పిన్స్, ప్రొట్రాక్టర్. సో దీనికైనా కానీ ఇవే కావాలి. సో దీస్ ఆర్ ద మెటీరియల్స్. మనం ఎప్పుడు యాక్టివిటీ గురించి మాట్లాడుకున్నా మీకు ఆల్రెడీ చెప్పాను. యాక్టివిటీ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ ఫస్ట్ వాట్ ఈజ్ అవర్ ఎయిమ్, దెన్ వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్, వాట్ ఈజ్ ద ప్రొసీజర్, అండ్ కంక్లూజన్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ద ఫైనల్ కంక్లూజన్? ప్రొసీజర్ మీరు రాయొచ్చు మామూలుగా, కొంచెం అటు ఇటు అయినా పర్లే, కానీ కంక్లూజను, మెటీరియల్స్ అండ్ ఎయిమ్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, దీస్ ఆర్ ద మెటీరియల్స్. మీకు తెలుసు ఈ మెటీరియల్స్. ఓకే, సో ఈ మెటీరియల్స్ తీసుకున్న తర్వాత గ్లాస్ ల్యాబ్లో ఫస్ట్ పార్ట్, గ్లాస్ ల్యాబ్ రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ ల్యాబ్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే లేటరల్ షిఫ్ట్. సో ఈ లేటరల్ షిఫ్ట్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ గ్లాస్ ల్యాబ్లో రీఫ్రాక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. గ్లాస్ ల్యాబ్లో రీఫ్రాక్షన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. సో మీరు గ్లాస్ ల్యాబ్ తీసుకున్నారనుకోండి, దిస్ ఈజ్ మై గ్లాస్ ల్యాబ్. ఓకే, ఈ గ్లాస్ ల్యాబ్లో ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ ఇమాజిన్ చేసుకోండి. ఒక 30 degreesలోనూ ఎంతో ఒక ఇన్సిడెంట్ యాంగిల్ వేసారనుకోండి, లేజర్ లైట్ తోటి 30 degreesలో వేసారనుకోండి. ఇది రేరర్ మీడియం అండ్ గ్లాస్ ల్యాబ్ అనేది డెన్సర్ మీడియం. రేరర్ టు డెన్సర్ ఏమవుతుంది? అవే ఫ్రమ్ ద నార్మల్ మూవ్ అవుతుంది రిఫ్రాక్టర్ రే. సో అవే ఫ్రమ్ ద నార్మల్ ఇక్కడికి వస్తుంది. సో నౌ దిస్ రిఫ్రాక్టర్ రే యాక్ట్స్ యాజ్ ఏ ఇన్సిడెంట్ రే ఫర్ ద సెకండ్ సర్ఫేస్. గ్లాస్ ల్యాబ్కి 2 సర్ఫేస్లు ఉంటాయి కదా, గ్లాస్ ల్యాబ్కి 2 సర్ఫేస్ ఉంటాయి. ఆ 2 సర్ఫేస్లో సెకండ్ సర్ఫేస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రిఫ్రాక్టర్ రే, ఇందులో ఉన్న ఫస్ట్ సర్ఫేస్కి రిఫ్రాక్టర్ రే ఏదైతే ఉందో అది సెకండ్ సర్ఫేస్కి ఇన్సిడెంట్ రే అవుతుంది. సో దిస్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డెన్సర్ అండ్ ఇది రేరర్, డెన్సర్ టు రేరర్. సో ఒక్కసారి మళ్ళీ చూడండి, క్లియర్గా చెప్తాను. చూడండి ఒకసారి. దిస్ ఈజ్ మై గ్లాస్ ల్యాబ్, దిస్ ఈజ్ మై ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ మై ఇన్సిడెంట్ యాంగిల్. రేరర్ టు డెన్సర్ టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది. లైటర్ టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ సర్ఫేస్, రేరర్ టు డెన్సర్. Light ray is moving from rarer to denser, moving away from the normal. Yes. సో ఇక్కడ 2 రిఫ్రాక్షన్స్ జరుగుతాయి 2 సర్ఫేస్ దగ్గర. ఫస్ట్ సర్ఫేస్ దగ్గర ఒక రిఫ్రాక్షన్, సెకండ్ సర్ఫేస్ దగ్గర ఒక రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఫస్ట్ సర్ఫేస్ దగ్గర రేరర్ టు డెన్సర్ వెళ్తుంది లైట్, సెకండ్ సర్ఫేస్ దగ్గర డెన్సర్ టు రేరర్ వెళ్తుంది. సెకండ్ సర్ఫేస్ దగ్గర డెన్సర్ టు రేరర్. సో గ్లాస్ ల్యాబ్ డెన్సర్ మీడియం అండ్ బయట ఉన్న ఎయిర్ నార్మల్ రేరర్ మీడియం. So for air to glass lab to air, towards the normal, away from the normal. So the ray which is entering into the glass lab is called incident ray.
ద రే విచ్ ఇస్ కమింగ్ అవుట్, బయటకు వచ్చేస్తుంది ప్రిజమ్, ఈ గ్లాస్ స్లాబ్ నుంచి బయటకు వచ్చేస్తుంది చూసారా, అది ఎమర్జెంట్ రే. ఈ యాంగిల్ ఎమర్జెంట్ యాంగిల్ అంటాం, ఈ యాంగిల్ ఎమర్జెంట్ యాంగిల్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ గ్లాస్ ల్యాబ్. గ్లాస్ ల్యాబ్లో జరిగేది ఇది మీకు నార్మల్గా తెలిసింది. నార్మల్గా ఏంటి, రేర్ నుంచి డెన్సర్కి వెళ్తున్నప్పుడు టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది, డెన్సర్ నుంచి రేర్కి వస్తున్నప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుంది. సో వెళ్ళే లైట్ రే ఏమో ఇన్సిడెంట్ రే అంటాము, బయటకు వచ్చే రే ఏమో ఎమర్జెంట్ రే అంటాము, దీనేమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాము, దీనేమో యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటాము. ఇది యాక్చువల్గా నార్మల్గా ఒక కామన్ గ్లాస్ ల్యాబ్లో జరిగేది. ఓకేనా, నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, సో మన యాక్టివిటీలోకి వచ్చేద్దాం. అదొకసారి గుర్తుపెట్టుకోండి. గ్లాస్ ల్యాబ్లోకి యాక్టివిటీలో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక వైట్ షార్ట్ తీసుకోవాలి, కార్డ్బోర్డ్ మీద ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత క్లాంప్స్ పెట్టేయాలి. సో దట్ ఇట్ కాంట్ మూవ్ అవ్వదు, అసలు అట్లా ఫిక్స్డ్గా ఉంటుంది. ఉన్న తర్వాత ఆ పేపర్ మిడిల్లో ఒక గ్లాస్ ల్యాబ్ పెట్టాలి. గ్లాస్ ల్యాబ్ పెట్టి ఇట్లా ఒక గ్లాస్ ల్యాబ్ పెట్టి ఈ గ్లాస్ ల్యాబ్ చుట్టూ ఎడ్జెస్ ట్రేస్ చేయాలి. ఈ ఎడ్జెస్ని ట్రేస్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయాలి. లైన్ డ్రా చేస్తే ఏమొస్తుంది, లైన్స్ డ్రా చేస్తే ఏమొస్తుంది, మీకు ఒక రెక్టాంగిల్ వస్తుంది. డెఫినెట్గా ఒక రెక్టాంగిల్ కనిపిస్తుంది కదండి. ఇట్లాగా ఇలా ఎడ్జెస్ ట్రేస్ చేస్తూ డ్రా చేశారు అనుకోండి, ఏం కనిపిస్తుంది మీకు, ఒక రెక్టాంగిల్ వస్తుంది. ఓకే, అలాగే ఒక రెక్టాంగిల్ వచ్చింది అనుకోండి ఇక్కడ. సో ఈ రెక్టాంగిల్కి కార్నర్స్కి ఏబి సిడి అని నేమ్స్ పెట్టండి, ఏబిసిడి. ఓకే, నా ఈ గ్లాస్ ల్యాబ్ని తీసేసి పక్కన పెట్టేసి ఏం చేస్తారు, గ్లాస్ ల్యాబ్ని తీసేసిన తర్వాత ఒక పర్పెండిక్యులర్ లైన్, ఏబీ లైన్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేశారు. దిస్ ఈజ్ కాల్డ్ నార్మల్ టు ద సర్ఫేస్, అంతే కదండి, నార్మల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ నార్మల్కి బై యూజింగ్ ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఒక 30 డిగ్రీస్లోనో 25 డిగ్రీస్లోనో ఎంతో డిగ్రీస్లో ఒక లైన్ డ్రా చేయండి. ఇది మై ఇన్సిడెంట్ రే అవుతుంది. సో ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. దిస్ రే ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. ఏం చేస్తారు, గ్లాస్ ల్యాబ్ తీసి పక్కన పెట్టేసి ఈ ఏబిసిడి ట్రేస్ అయిన లైన్స్ ఉన్నాయి కదా, ఏబిసిడి అని నేమ్స్ పెట్టారు కదా, ఈ ఏబీ లైన్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తే ఈ సర్ఫేస్కి, ఏబీ సర్ఫేస్కి, ఫస్ట్ సర్ఫేస్కి నార్మల్ అవుతుంది. ఈ నార్మల్ తోటి ఒక 30 డిగ్రీస్ యాంగిల్లో ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఒక లైన్ డ్రా చేశారు. ఈ లైన్ ఏమవుతుందంటే ఇన్సిడెంట్ రే అవుతుంది, అండ్ యాంగిల్ ఏమవుతుందంటే ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుంది. ఓకేనా, ఓకే. సో ఒకసారి మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాను ఏబీకి, ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా, సో దిస్ ఈజ్ మై ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే జాగ్రత్తగా చూడండి, 2 పిన్స్ని మీరు ఇక్కడ పెట్టాలి. ఈ రే మీద, ఈ ఇన్సిడెంట్ రే మనం డ్రా చేసాం కదా 30 డిగ్రీస్లో తీసుకుని, దాని మీద 2 పిన్స్ పెట్టాలి. సో దట్ 2 పిన్స్ ఎలా అంటే ఇక్కడొకటి ఎలాగా. సో నేను 3 డైమెన్షనల్ కుదరట్లేదు కాబట్టి నేను చూపించట్లేదు. యాక్చువల్గా ఏంటంటే ఈ 2 పిన్స్ని ఇలా పెట్టాలి, ఇలా గుచ్చాలన్నమాట. ఓకేనా, ఇలా గుచ్చారనుకోండి కరెక్ట్గా ఉండాలి. ఈ హెడ్స్ కోయిన్సైడ్ అవ్వాలి. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఎగ్జాక్ట్గా ఇలా కాకుండా ఎగ్జాక్ట్గా 2 పిన్స్ని దాని మీద ఇలా గుచ్చాలి. గుచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి గ్లాస్ ల్యాబ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయాలి. గ్లాస్ ల్యాబ్ని ఇక్కడ పెట్టేసి మీరు ఏం చేస్తారంటే, మీరు ఇంకా మామూలుగా సో మనం మాట్లాడుకున్నట్టు రేర్ టు డెన్సర్ టు రేర్ ఏం చేయట్లేదు, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కాబట్టి 2 పిన్స్ పెట్టారు, ఒక ఇన్సిడెంట్ డ్రా చేశారు, నార్మల్ డ్రా చేశారు. కాబట్టి మీరు గ్లాస్ ల్యాబ్ పెట్టేసిన తర్వాత ఆ 2 పిన్స్ని చూస్తూ, ఈ 2 పిన్స్ని ఈ గ్లాస్ ల్యాబ్లోంచి చూస్తూ, సో దిస్ ఈజ్ మై గ్లాస్ ల్యాబ్ అనుకో, ఈ గ్లాస్ ల్యాబ్లోంచి ఇలా చూస్తూ ఆ 2 పిన్స్ని చూస్తూ, గ్లాస్ ల్యాబ్లోంచి ఆ 2 పిన్స్ని చూస్తూ ఇంకో 2 పిన్స్ ఇక్కడ పెట్టాలి. ఎలా పెట్టాలి,
మీరు పెట్టిన ఈ 2 పిన్స్ అండ్ ఈ 2 పిన్స్ గ్లాస్ ల్యాబ్లో నుంచి చూస్తున్నంతసేపు స్ట్రైట్ లైన్లో ఉండాలి. అలాగే ఎలా పెట్టాలి? ఈ 2 పిన్స్ పెట్టారు, గ్లాస్ ల్యాబ్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేశారు. గ్లాస్ ల్యాబ్ వచ్చేసింది. గ్లాస్ ల్యాబ్లోంచి ఇటువైపు నుంచి ఈ సైడ్ నుంచి గ్లాస్ ల్యాబ్లోంచి ఆ 2 పిన్స్ని చూస్తూ ఇంకో 2 పిన్స్ పెట్టాలి. ఇక్కడ 2 పిన్స్ పెట్టాలి. ఇక్కడ సపోజ్ 2 పిన్స్ గుచ్చారనుకోండి. ఇక్కడ ఒక పిన్ను, ఇక్కడ ఒక పిన్ను పెట్టారనుకోండి. సో మీరు గ్లాస్ ల్యాబ్లో చూస్తున్నంతసేపు కూడా ఈ 4 కూడా ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు కనిపించాలి. ఇందా ఇక్కడ టూ పిన్స్ పెట్టారు కదండి. అట్లాగే ఇక్కడ 2 పిన్స్ పెట్టాలి. ఈ 2 పిన్స్ గ్లాస్ ల్యాబ్లో చూస్తున్నంతసేపు ఒకే లైన్లో ఉన్నట్టు కనిపించాలి. ఓకేనా? సో చేసిన తర్వాత ఇక్కడ 2 పిన్స్ పిన్ చేశారు. సో 2 పిన్స్ని పిన్ చేసిన తర్వాత ఎస్, సో ఈ 2 పిన్స్ మీరు గ్లాస్ ల్యాబ్లోంచి చూస్తున్నంతసేపు స్ట్రైట్ లైన్లో కనిపిస్తాయి. సో 2 పిన్స్ పిన్ చేశారు. పిన్ చేసిన తర్వాత గ్లాస్ ల్యాబ్ని తీసేయండి. ఈ గ్లాస్ ల్యాబ్ని తీసి పక్కన పెట్టండి. గ్లాస్ ల్యాబ్ని తీసి పక్కన పెట్టేసి ఈ 2 పిన్స్ని కూడా పక్కన పెట్టేసి ఆ 2 పిన్స్ ద్వారా 2 డాట్స్ పడతాయి కదా. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్ పడ్డాయి. ఈ 2 డాట్స్ని కలుపుతూ ఎగ్జాక్ట్గా ఈ CD లైన్కి ఒక లైన్ డ్రా చేయాలి. ఇలాగ CD లైన్ టచ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయాలి. ఎస్, డ్రా చేశారు. ఓకేనా? ఈ 2 పిన్స్ని తీస్తే ఇక్కడ 2 డాట్స్ పడతాయి. ఆ 2 డాట్స్ని ఈ CD లైన్కి టచ్ అయ్యేలా ఒక లైన్ డ్రా చేయాలి. డ్రా చేస్తే అప్పుడేమవుతుందో చూడండి. అప్పుడేమవుతుంది? ఈ CD లైన్ దగ్గర ఇది నార్మల్ కింద ఉంటుంది. యూ కెన్ ఇమాజిన్ ఏ నార్మల్. ఎస్, యూ కెన్ ఇమాజిన్ ఏ నార్మల్. సో ఈ సిచ్యువేషన్లో మనం నార్మల్గా రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుందో ఒకసారి ఇమాజిన్ చేసుకుంటూ వచ్చేయండి. సో నార్మల్గా ఏమవుతుంది? ఇది రేరర్ మీడియం, దిస్ ఈజ్ ది డెన్సర్ మీడియం, రేరర్ టు డెన్సర్. సో ఏమవుతుంది? టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అయ్యింది. టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అయింది. ఎస్ సార్. ఓకే, టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అయిందా లేదండి? టువర్డ్స్ ద నార్మల్ వైపుకి బెండ్ అయింది. ఓకే, మళ్ళీ డెన్సర్ నుంచి రేర్కి వెళ్తున్నప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్ నుంచి అవే ఫ్రమ్ ద నార్మల్ నుంచి దూరంగా వెళ్ళిపోయింది రే. సో ఈ రే ఏమని చెప్పాను? ఎమర్జెంట్ రే అని చెప్పాను. సో ఈ యాంగిల్ ఏమని చెప్పాను? ఎమర్జెంట్ యాంగిల్ అని చెప్పాను. సో దీనివల్ల కంక్లూజన్ ఏంటి? జాగ్రత్తగా తీస్తే ఈ గ్లాస్ ల్యాబ్ తీసి పక్కన పెట్టేసి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపించింది ఏంటంటే, చూడండి, ఈ ఇన్సిడెంట్ రేని గ్లాస్ ల్యాబ్ తీసేసిన తర్వాత ఇలా ఎక్స్టెండ్ చేసేయండి. గ్లాస్ ల్యాబ్ తీసేసారు. గ్లాస్ ల్యాబ్ తీసేసిన తర్వాత ఈ ఇన్సిడెంట్ రేని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసేయండి. ఓకే, సో చూసారా? దిస్ ఈజ్ మై ఒరిజినల్ ఇన్సిడెంట్ రే. ఇలా వెళ్ళిపోవాలి. గ్లాస్ ల్యాబ్ పెట్టడం వల్ల ఇలా షిఫ్ట్ అయిపోయింది, ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, సో నౌ మీరు అబ్జర్వేషన్స్ ఏంటి? యాక్టివిటీ వల్ల ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఆర్ ప్యారలల్ టు వన్ అనదర్. ప్యారలల్గా ఉన్నాయా ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే? ఎస్, ప్యారలల్గా ఉన్నాయి. నెక్స్ట్ అబ్జర్వేషన్, మీరు ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఈ యాంగిల్ ఈని ఫైండ్ అవుట్ చేయండి. యాంగిల్ I ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ E కింద కనిపిస్తుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ కింద కనిపిస్తుంది మనకి. సెకండ్ అబ్జర్వేషన్. థర్డ్ అబ్జర్వేషన్ ఏంటి? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఈజ్ కాల్డ్ lateral shift. lateral shift అయిపోతుంది. సో ఏంటి lateral shift ఏంటి? ఇక్కడ lateral shift ఇది the perpendicular distance between the incident ray and reflected ray, incident ray and emergent ray is called lateral shift. This is called lateral shift. Okay, next the last conclusion is
ద డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై గ్లాస్ స్లాబ్ ఈజ్ జీరో. సో డీవియేషన్ ఏమీ లేదంటండి. దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్ ఏంటి? అబ్జర్వేషన్స్ చెప్పండి ఒకసారి. ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఆర్ ప్యారల్, ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈక్వల్గా ఉన్నాయి, ప్రొట్రాక్టర్తో మెజర్ చేసాం. అండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఈజ్ కాల్డ్ లాటరల్ షిఫ్ట్ అని చెప్పాము. నెక్స్ట్ ద డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ది గ్లాస్ స్లాబ్ జీరో అంటున్నాము. జీరో డీవియేషన్ ఏమీ లేదా? లేదు. డీవియేషన్ అంటే ఏంటి? ఇది మా ఇన్సిడెంట్ రే అయితే, ఈ యాంగిల్ అయ్యి అయితే ఎంతో కొంత డీవియేట్ అవటం, ఇలాగో. సో ఇది కాల్డ్ ఇది కదా డీవియేషన్ అంటే చెప్తాను చూడండి ఒకసారి. సో దిస్ ఈజ్ మై సర్ఫేస్, దిస్ ఈజ్ మై ఇన్సిడెంట్ రే. టువార్డ్స్ ద నార్మల్ ఎలా బెండ్ అయింది అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ డీవియేషన్. ఎస్ ఆర్ నో? దిస్ ఈజ్ కాల్డ్ డీవియేషన్. కానీ ఇలా జరిగింది, అలా జరగలే. ఇక్కడ డీవియేషన్ ఏం జరగలే. ఇన్సిడెంట్ రే ఇలా ఉండేది, జస్ట్ షిఫ్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. సో డీవియేషన్ ఎంత? జీరో. డీవియేషన్ యాంగిల్ ఏం లేదు, ప్యారల్గా ఉన్నాయి. సో దెర్ ఈజ్ నో యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్స్. సో డీవియేషన్ యాంగిల్ జీరో అంటే గ్లాస్ ల్యాబ్లో రిఫ్రాక్షన్ జరుగుతున్నప్పుడు డీవియేషన్ ఉండదు. జస్ట్ ఇన్సిడెంట్ రే వెళ్ళే రే నుంచి జస్ట్ షిఫ్ట్ అయ్యి పక్క నుంచి వెళ్తుంది. ఆ రెండు ప్యారల్ లైన్స్ మధ్య, ఇన్సిడెంట్ రేకి అండ్ ఎమర్జెంట్ రేకి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం లాటరల్ షిఫ్ట్ అంటాము. కంక్లూజన్స్ ఒకసారి. ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఆర్ ప్యారలల్. సో ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. The perpendicular distance between the incident ray and reflector ray is called lateral shift. The deviation produced by the glass slab is zero. These are the conclusions. Simple activity. Okay? ఈ యాక్టివిటీ ఏం చేసాము? సింపుల్. మనం ఏమైతే మాట్లాడుకున్నాం అదే చేసాం. వైట్ చార్ట్ తీసుకున్నాం, గ్లాస్ స్లాబ్ పెట్టాం. సో గ్లాస్ స్లాబ్ ఎడ్జెస్ ట్రై చేసి ఏబిసిడి అనే రెక్టాంగిల్ ఫామ్ చేసాం, రెక్టాంగిల్ డ్రా చేసాం. ఏబీకి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసి అక్కడ ఒక ఇన్సిడెంట్ రే తీసుకున్నాం 30 degreesలో బై యూజింగ్ ప్రొట్రాక్టర్. సో దాని తర్వాత 2 పిన్స్ పెట్టాము. ఇక్కడ 2 పిన్స్ పెట్టాం, ఇక్కడ 2 పిన్స్ పెట్టి ఆ 2 పిన్స్ని గ్లాస్ ల్యాబ్లోంచి చూస్తూ ఇటువైపు 2 పిన్స్ పెట్టాం. సో మనకి గ్లాస్ ల్యాబ్లోంచి చూస్తున్నంతసేపు ఈ 4 ఒకే లైన్లో ఉన్నట్టు కనిపించాయి. కానీ గ్లాస్ ల్యాబ్ తీసేసి పక్కన పెట్టేసి చూస్తే ఈ రెండు ఇలా ఉన్నాయి, ఒకే లైన్లో లేవు. ఇందుకు రిఫ్రాక్షన్ జరిగింది. సో ఈ 2 లైన్లని, ఈ 2 పిన్స్ని తీసేసి ఇక్కడ ఈ 2 డాట్స్ని ఈ సిడి లైన్కి టచ్ అయ్యేలా ఒక లైన్ డ్రా చేశా. దిస్ ఈజ్ కాల్డ్ ఎమర్జెంట్ రే. దిస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ ఎమర్జెంట్ యాంగిల్. సో ఇన్సిడెంట్ రేని ఎక్స్టెండ్ చేశా, ఈ 2 ప్యారల్గా ఉన్నట్టు కనిపించాయి. ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఈజ్ కాల్డ్ lateral shift అని చెప్పా. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దిస్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఈజ్ కాల్డ్ lateral shift అని చెప్పా. సో అబ్జర్వేషన్స్ ఏంటి? ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఆర్ ప్యారలల్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఈజ్ కాల్డ్ lateral shift. ద డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ద గ్లాస్ స్లాబ్ ఈజ్ జీరో. యాక్చువల్గా ఇలా ఎంతో కొంత యాంగిల్ మారింది అనుకోండి, అదంటాం. ఇక్కడ యాంగిల్ ఎంత మారుతుంది? ప్యారల్గా ఉన్నాయంటే జీరో. సో డీవియేషన్ ఈజ్ జీరో. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ lateral shift. ఓకే, నెక్స్ట్ వెర్టికల్ షిఫ్ట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ కాన్సెప్ట్ అండి. సో వెరీ ఈజీ కాన్సెప్ట్స్. మీరు కావాలంటే ప్రాక్టికల్గా చేయండి. నేను చెప్పినట్టు పాయింట్ టు పాయింట్ చేసుకుంటూ వెళ్ళండి, యూ విల్ గెట్ ద రిజల్ట్స్. ఎగ్జాక్ట్గా రిజల్ట్స్ వస్తాయి. సో ఆ lateral shift వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు lateral shift అని చెప్పాను కదా. ఆ lateral shift వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ సైన్ ఐ మైనస్ ఆర్ బై కాస్ ఆర్, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు lateral shift, టీ ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్, సైన్ ఐ మైనస్ ఆర్ బై కాస్ ఆర్. ఐ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్, ఆర్ ఈజ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. సో ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది మనం ఐఐటి సిరీస్లో చెప్పుకుంటాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, lateral shift ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ ఫార్ములా ఇది. థిక్నెస్ కనుక మీకు తెలిస్తే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కనుక మీకు తెలిస్తే, రిఫ్రాక్టెడ్ యాంగిల్ తెలిస్తే, సో అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వెర్టికల్ షిఫ్ట్కి వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి వెర్టికల్ షిఫ్ట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ.
ఎస్. సో వెర్టికల్ షిఫ్ట్లో కూడా ఏంటంటే గ్లాస్ స్లాబ్ ఉంది కదా, గ్లాస్ స్లాబ్ని ఇలా పెట్టండి ఇలాగ. సో ఇందాక ఏం చెప్పాం, గ్లాస్ స్లాబ్ని ఇలా పెట్టాం కదా లాటరల్ షిఫ్ట్లో ఇలా పెట్టి గ్లాస్ స్లాబ్ని ఇలా పెట్టి ఎడ్జెస్ ట్రేస్ చేసి రెక్టాంగులర్ డ్రా చేస్తాం, రైట్? ఇట్లాగ లాటరల్ షిఫ్ట్లో. సో ఇక్కడ కూడా అలా చేయొచ్చు, బట్ మనకి ఈజీగా ఉండడం కోసం, ఎక్స్పెరిమెంట్ ఈజీగా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ఇలా పెడతాం. ఎట్లాగా వైట్ చార్ట్ తీసుకోండి, ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసి, సో ఆ లైన్కి ఇలా పెడతాం. ఇది చూసారా, ఇలా కాదు, ఇలా పెట్టాను. ఓకేనా? దిస్ ఈజ్ మై గ్లాస్ స్లాబ్ ఇలా పెట్టాను. సో వైట్ చార్ట్ తీసుకున్నాను, ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాను. దిస్ ఈజ్ ఎ పర్పెండిక్యులర్ లైన్. సో ఆ పర్పెండిక్యులర్ లైన్కి ఇలా పెట్టా గ్లాస్ స్లాబ్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్, ఏమీ లేదు. ఒక నెయిల్ కానీ పిన్ కానీ తీసుకుంటే ఆ పర్పెండిక్యులర్ లైన్ టచ్ అయ్యేలా ఇలా పెట్టండి. ఇలా పెట్టా, ఓకేనా? పర్పెండిక్యులర్ లైన్ టచ్ అయ్యేలా పెట్టిన తర్వాత నౌ ప్లేస్ యువర్ గ్లాస్ స్లాబ్ హియర్. గ్లాస్ స్లాబ్ ఇక్కడ పెట్టి, అది కనిపిస్తూ ఉంటుంది కదా పిన్ అవతల సైడ్. సో ఈ పిన్ కనిపిస్తూ ఉంటుంది కదా గ్లాస్ స్లాబ్లోంచి చూస్తే. సో గ్లాస్ స్లాబ్లోంచి చూస్తూ గ్లాస్ స్లాబ్లోంచి ఈ ఫస్ట్ పిన్ని చూస్తూ, దిస్ ఈజ్ మై ఫస్ట్ పిన్. గ్లాస్ స్లాబ్లోంచి ఈ ఫస్ట్ పిన్ని చూస్తూ సెకండ్ పిన్ను దీంతో కోయిన్సైడ్ అవుతుందా లేదా, అంటే దీంతో ప్యారలల్గా ఉందా లేదా, ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నాయా లేదా చూస్తూ ఈ సెకండ్ పిన్ని పెట్టండి. సో మీరు ఒక పొజిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రెండు ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మళ్ళీ చెప్తున్నాను యాక్టివిటీ. ఇది మై గ్లాస్ స్లాబ్, ఇక్కడ ఒక పిన్ ఉంది, పిన్ కానీ పెన్ కానీ ఏదైనా పెట్టండి. సో ఈ గ్లాస్ స్లాబ్ ఇలా పెట్టి ఈ పిన్ని చూస్తూ ఇంకో పిన్ని ఎగ్జాక్ట్గా దాంతో మ్యాచ్ అయ్యేలాగా ఇలా పెట్టండి. మ్యాచ్ అవుతామంటే ఏంటి, ఈ పర్పెండిక్యులర్ లైన్ మీద ఒక డాట్ పెట్టుకోండి. సో ఈ డాట్ దగ్గర ఈ పిన్ ఉందని అర్థం, ఓకేనా? మళ్ళీ చెప్తాను చూడండి, ఒక్కసారి క్లియర్గా చూడండి, మళ్ళీ చెప్తాను. సింపుల్ యాక్టివిటీ, 2 minutes యాక్టివిటీ. ఓ పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశారు, గ్లాస్ స్లాబ్ పెట్టారు. ఈ పర్పెండిక్యులర్ లైన్ 5 centimeters దగ్గర 10 centimeters దగ్గర ఒక పిన్ పెట్టారు, ఇలాగ ఒక పిన్ పెట్టారు. సో ఈ పిన్ పెట్టిన తర్వాత ఈ గ్లాస్ ల్యాబ్లోంచి ఆ పిన్ని చూడాలి. దిస్ ఈజ్ మై ఫస్ట్ పిన్. ఈ పిన్ని చూస్తూ ఇంకో పిన్ పెట్టాలి. ఎలాగా, ఈ గ్లాస్ ల్యాబ్లోంచి చూస్తూ కరెక్ట్గా దానికి ప్యారల్గా ఉందో లేదో, దానికి ఎగ్జాక్ట్గా ఈ రెండు మీరు పెట్టే సెకండ్ పిన్ను ఆల్రెడీ ఉన్న ఫస్ట్ పిన్ ఒకే లైన్లో ఉన్నాయా లేదో చూసుకుంటూ మీరు పెట్టాలి. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ ఉంటుంది సెకండ్ పిన్. సో మీరు గ్లాస్ ల్యాబ్లో చూస్తున్నారు, ఫస్ట్ పిన్ని చూస్తూ సెకండ్ పిన్ని పెడుతున్నారు, సెకండ్ పిన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. సెకండ్ పిన్ని అడ్జస్ట్ చేసినప్పుడు పిన్ ఇక్కడ ఉండగా ఈ రెండు ఒకే లైన్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. గ్లాస్ ల్యాబ్లో చూసినప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటాయి, 1 2 ఈ రెండు ఇలా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి గ్లాస్ ల్యాబ్లో చూస్తున్నప్పుడు. గ్లాస్ ల్యాబ్ తీసేసారనుకోండి ఇలా కనిపిస్తుంది. చెప్తున్నా, గ్లాస్ ల్యాబ్ పెట్టినప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటాయి, గ్లాస్ ల్యాబ్ తీసేస్తే ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఒక డాట్ పెట్టారు కదా పర్పెండిక్యులర్ లైన్ మీద, అట్లాగే ఇక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేయండి. సెకండ్ పిన్ ఉన్న పొజిషన్ నుంచి ఇంకో లైన్ డ్రా చేయండి. సో ఈ షిఫ్ట్ కనిపిస్తుంది కదా వెర్టికల్గా, దిస్ ఈజ్ కాల్డ్ వెర్టికల్ షిఫ్ట్. ఎందుకు జరుగుతుందండి ఇది వెర్టికల్ షిఫ్ట్? బికాస్ ఆఫ్ ద రిఫ్రాక్షన్. సో యాక్చువల్గా మీరు ఈ మార్కర్ ఇక్కడ పెట్టి ఇంకో మార్కర్ దీనికి ప్యారల్గా పెట్టారనుకోండి, మనకి రెండు ఒకే చోట ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. డెఫినెట్గా ఒకే చోట పెట్టాను కాబట్టి ఒకే చోట ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. మీరు గ్లాస్ ల్యాబ్లో పెట్టారనుకోండి, గ్లాస్ ల్యాబ్ పెట్టి ఇలా గ్లాస్ ల్యాబ్ పెట్టి ఆ పిన్ని చూస్తున్నారు, ఈ పిన్ని చూస్తూ ఇంకో పిన్ పెట్టారనుకోండి, ఇంకో మార్కర్ పెట్టారనుకోండి. సో దాని కింద కానీ దాని పైన కానీ, యాక్చువల్గా కిందే వస్తుంది. కింద ఇలా ఉన్నప్పుడు ఈ రెండు మ్యాచ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆపేయండి, అక్కడ ఆపేసి ఆ డిస్టెన్స్ని మెజర్ చేయండి. ఆ డిస్టెన్స్ ఎంత వస్తుందో అది వెర్టికల్ షిఫ్ట్.
సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ బై థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ మైనస్ వెర్టికల్ షిఫ్ట్. సో మీరు చేసిన యాక్టివిటీ వల్ల వెర్టికల్ షిఫ్ట్ ఎంత తెలిసిందా, వెర్టికల్ షిఫ్ట్ తెలిసింది. థిక్నెస్ ఆఫ్ ద ఈ గ్లాస్ స్లాబ్ యొక్క థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎస్, బై యూజింగ్ స్కేల్ ఐ కెన్ మెజర్ ద థిక్నెస్. సో ఈ రెండు తెలిస్తే మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఈ గ్లాస్ స్లాబ్ వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తాను చూడండి, ఇది గ్లాస్ స్లాబ్. ఈ గ్లాస్ స్లాబ్ యొక్క థిక్నెస్ ఇలా మెజర్ చేయొచ్చు స్కేల్ యూజ్ చేసి. బై యూజింగ్ స్కేల్ యూ కెన్ మెజర్ ఇట్. బై యూజింగ్ స్కేల్ యూ కెన్ మెజర్ ఇట్. ఎస్, ఎంతో కొంత థిక్నెస్ వచ్చింది. అండ్ ఫస్ట్ పిన్నికి సెకండ్ పిన్నికి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉందో అంత మెజర్ చేశారు, అది వై వచ్చి. ఈ రెండు తెలిస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ వచ్చేస్తుంది. ఓకేనా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ మైనస్ వెర్టికల్ షిఫ్ట్. మళ్ళీ చెప్తున్నాను యాక్టివిటీ, ఇలా గ్లాస్ స్లాబ్ పెట్టాలి, ఇలా గ్లాస్ స్లాబ్ పెట్టి ఆల్రెడీ ఉన్న పిన్ని మ్యాచ్ చేస్తూ ఇంకో పిన్ పెట్టాలి. ఈ ఫస్ట్ పిన్ మట్టు గ్లాస్ స్లాబ్లో చూడాలి, సెకండ్ పిన్ని బయట నుంచి మ్యాచ్ చేయాలి. సో ఇలా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ పిన్ ఇక్కడే ఉంటుంది, మ్యాచ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. తీసేయండి. ఆ రెండింటి యొక్క గ్యాప్ ఎంత ఉందో, వెర్టికల్గా గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్ని వెర్టికల్ షిఫ్ట్ అంటాం. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ స్టేట్. యాక్టివిటీ వైజ్ అడుగుతాడు, వెర్టికల్ షిఫ్ట్ కానీ లాటరల్ షిఫ్ట్ కానీ. సో వెర్టికల్ షిఫ్ట్ గురించి చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాలి? వెర్టికల్ షిఫ్ట్ అంటే సింపుల్గా యాక్టివిటీ, మెటీరియల్స్ ఏమో తీసుకుంటాం, వైట్ చార్టు, గ్లాస్ ల్యాబు, పెన్సిల్, పిన్స్, ఇవన్నీ. వైట్ చార్ట్, టేక్ ఏ వైట్ చార్ట్, డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్, ప్లేస్ ద గ్లాస్ స్లాబ్ ఆన్ ద పర్పెండిక్యులర్ లైన్ and place a pin at 5 centimeters from the glass slab, first pin, and you have to adjust the second pin by seeing the first pin through the glass slab. గ్లాస్ స్లాబ్లో చూస్తూ ఫస్ట్ పిన్ని చూస్తూ సెకండ్ పిన్ దానికి ఎగ్జాక్ట్గా ఉండేలాగా, ఆ రెండు స్ట్రైట్ లైన్లో ఉండేలా మ్యాచ్ చేస్తూ పెట్టండి. మీరు గ్లాస్ స్లాబ్ మీరు గ్లాస్ స్లాబ్లో చూస్తున్నంతసేపు ఇలా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ గ్లాస్ స్లాబ్లో తీసేస్తే యాక్చువల్గా ఇలా ఉంటుంది. ఓకే, the distance between these two, the distance between the second pin and the first pin, perpendicular distance between the first pin and second pin is called vertical shift. So this is called my vertical shift. So ఈ వాల్యూ తెలిసింది, గ్లాస్ స్లాబ్ యొక్క థిక్నెస్ తెలిసింది, ఈ గ్లాస్ స్లాబ్ యొక్క థిక్నెస్ తెలిసింది, దెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. థిక్నెస్ బై థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్ మైనస్ వెర్టికల్ షిఫ్ట్. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ వెర్టికల్ షిఫ్ట్, లాటరల్ షిఫ్ట్. దీంతో రిఫ్రాక్షన్ ప్లేన్ సర్ఫేస్ కంప్లీట్ అయిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కింద టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.